హాయ్ అండి, ఈరోజు మునగాకు రాగి రొట్టె, మునగాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటా, పల్లీలు ఇవన్నీ బాగా శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు బౌల్ తీసుకొని రాగి పిండి వేసుకుందామండి. ఇది గోధుమ పిండి అండి. మీరు ఏ క్వాంటిటీ అయినా తీసుకోండి. సో 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి, 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి వేసుకుంటే రొట్టె అనేది టేస్టీగా ఉంటుంది. తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ జీలకర్ర వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో సిద్ధం చేసుకుని మొత్తం వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి కూడా వేసుకుంటున్నా, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దండి. ఉత్తు రాగి పిండితో అయినా చేసుకోవచ్చు రొట్టె అనేది. గోధుమ పిండి వేస్తే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం పిండిని. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. ఈ పిండిని 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు రొట్టె కాల్చుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకుందాం రొట్టెని. చూసారు కదా, ఇప్పుడు నేనైతే ప్లేట్ తీసేస్తున్నాను. కలర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా, ఒక 1/2 స్పూన్. మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా రొట్టి బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సైడ్స్ని ఓపెన్ చేసి మధ్యలో పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఈవెన్గా కాలింది రొట్టె అనేది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా రొట్టి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీనరీగా. మునగాకులో ఎక్కువగా పోషకాలు ఉంటాయండి. పిల్లలకి అట్లీస్ట్ వారానికి 2 సార్లు 3 సార్లు పెట్టినా మంచిదండి. రాగిపిండి ఎముకలకి బలము. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, ఇలా ఇష్టంగా తింటారు.